హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ములక్కాడ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ అనేది వేడైనాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు గుడ్లు ఉడకపెట్టుకొని ఇలాగ 4 వైపులు కట్ చేసుకుంటే గ్రేవీ అనేది లోపలికి వెళ్తుంది. ఇలా కట్ చేసుకున్న గుడ్లని ఆ ఆయిల్లో వేసేసుకోండి. వేసుకుని ఒక 10 మినిట్స్ వరకు ఉంచి 2 వైపులా ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇవి అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్లో తీసుకుని పెట్టేసుకోండి. తర్వాత ఇదే ఆయిల్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోండి. ఇవనేది చిటపటలాడేంత వరకు ఫ్రై అయినాక ఇందులోన 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయినాక ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నంగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేవి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇది వేగంగా ఫ్రై అంటే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా త్వరగా బయటకు వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఫ్రై అయినాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేయండి. ఇందులో ముందుగా కట్ చేసుకున్న ములక్కాడ వేసుకోండి. ములక్కాడ కొంచెం సేపు అలా కలుపుకోండి. ఇది అనేది 10 నిమిషాల పాటు ప్లేట్ పెట్టి మంచిగా ఫ్రై చేయండి. పచ్చివాసన పోయిన తర్వాత 3 పెద్ద సైజు టమాటా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటా మంచిగా ముక్కలకు పట్టే విధంగా ఒక 5 నిమిషాలు కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో మాత్రమే ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయినాక ఇందులో చూడండి ఇంకా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఈ పొడులన్నీ వేసుకొని ఒకసారి మంచిగా ఇవన్నీ ముక్కలకన్నిటి పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి ఇందులోన కొంచెం వాటర్ వేసేసుకోండి. తగినంత వాటర్ వేసుకున్నాక మూత పెట్టి సిమ్లో మాత్రమే ములక్కాడలను ఉడికేట్లా చూసుకోండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని గుడ్లు కూడా అందులో వేసేసుకోండి. గుడ్లు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే గుడ్లలో లోపలికి గ్రేవీ అనేది పోతుంది. అలాగే సన్నంగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇలా కట్ చేసుకుని వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచి కలుపుకోండి. అంతే అండి, వేడి ములక్కాడ ఎగ్ కర్రీ రెడీ అయినట్టే. మీరు కూడా ఈ వీడియోని చూసి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీ ఇంట్లో కూడా ఈ విధంగా ట్రై చేయండి. బాయ్ అండి.